తీరాన ఉల్లాసమే సునామిలా సంతో కొంచెమే. సో హలో హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే ఇలా ఉంటుంది. ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నాక ఫస్ట్ మనం వీడియో అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మనం కొద్దిగా స్వైప్ చేయండి. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఇమేజ్ కలర్ ఆప్షన్ ఫిల్ వచ్చేసి అక్కడ వచ్చేస్తే ఫోటో రీప్లేస్మెంట్ ఆప్షన్ వస్తుంది. ఫోటో సేమ్ సాయి పల్లవి మేడంది పెట్టాను నేనైతే. చాలా సింపుల్ ఉంటుంది, మీరు ఈజీగా చేసుకుంటారు. ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది. ఆరెంజ్ మూవీలో సాంగ్ అయితే తీసుకున్నాను నేను. ఆ ఫోటో క్లిక్ చేసి ఈ ఫోటో యాడ్ చేయండి, అంతే. కొద్దిగా జూమ్ అవుట్ మీ చేతులతో చేసుకోండి, ఫింగర్స్తో, 2 ఫింగర్స్తో కరెక్ట్ మిడిల్లో వచ్చేటట్టు చేసుకోండి. మిడిల్లో వచ్చేసిందా, చాలా సింపుల్, ఇంతే. యాజ్ ఇట్ ఈస్ ఆల్ ఫొటోస్ అంతే, కలిస్తే మనం చూసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటోకి, ఈ ఫోటోకి మళ్ళీ సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటో చేంజ్ చేయండి. నేనైతే ఈ ఫోటో పెట్టేస్తున్నా. పెట్టేసి మళ్ళీ నేను చాలా కరెక్ట్గా నీట్గా పెట్టుకొని ఇలా లిరిక్స్ కనపడాలి పక్కన, అంతే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకో ఫోటో కూడా అలానే. ఈ ఫోటో ఎంత జూమ్ అయింది కదా, తక్కువ చేసుకోండి. జూమ్ తక్కువ చేసుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫోటో క్లిక్ చేయండి. మంచిగా రాలేదుగా, కొద్దిగా ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. సేమ్ కలర్ ఆప్షన్ ఫిల్ ప్లస్ ఐకాన్ యారో క్లిక్ చేసి ఫోటో వస్తుంది. ఫోటో లాస్ట్ ఫోటో యాడ్ చేసేసి ఇలాంటప్పుడు ఏం టెన్షన్ ఉండకండి. అక్కడ సైజ్ ఉంటుంది, సైజ్ క్లిక్ చేయండి, అంతే. లేదా ఫింగర్తో ఇక్కడ సైడ్ నుంచి అంటే పైన ఒక సైడ్ అంటే అయిపోతుంది, సెట్ అవుతుంది. సెట్ అయిపోయాక మీరు ఫాంట్లు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాంట్స్ కూడా కొద్దిగా చేంజ్ చేయండి, ఫాంట్స్ అన్నీ సేమ్ వచ్చేటట్టు పెట్టండి. ఫస్ట్ ఫోటో, ఈ ఫోటో కూడా మంచిగా పెట్టుకోండి. సైజ్ అలా చేత్తుండి ఎంకరేజ్ చేయండి, కొద్దిగా నీట్గా వచ్చేటట్టు. ఓకే, సెట్ అయిపోయింది, ఇంతే. చాలా సింపుల్, ఇంతే. మీరు హై క్లారిటీతో ఎక్స్పోర్ట్ చేయండి, ఇంతే.